బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ తీసుకోవడం మంచిదైనా షుగర్ లెవెల్స్ పెంచదు, ఈజీగా అరిగిపోతుందని అందరూ అనుకుంటూ ఉంటారు కదా. కొన్ని వివరాలు మనం ఇప్పుడు చూద్దాము. ఒక ఇడ్లీ వెయిట్ సుమారుగా 40 గ్రాములు ఉంటుందండి. దానిలో 40 క్యాలరీస్ వరకు ఎనర్జీ ఉంటుంది, 8 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్ 2 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది, ఫైబర్ చాలా తక్కువ ఉంటుంది. మరి ఇడ్లీ అంటే ఎన్ని ఇడ్లీ తింటామో అది మనం తయారు చేసేటప్పుడు బ్యాటర్లో వాడే ఇంగ్రీడియంట్స్ బట్టి దాని గ్లైసిమిక్ ఇండెక్స్ మారుతుందండి. ఇప్పుడు మనం ఇడ్లీలో ఊరద్దాలు అంటే మినపప్పు మరియు ఇడ్లీ రవ్వ, కొంతమంది రైస్ కూడా కలిపి చేస్తూ ఉంటారు కదా. ఈ రేషియో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఉరద్దాల్లో మనకి కొంతవరకు ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇందులో రైస్ యాడ్ చేస్తామో రైస్ ఉన్న గ్లైసిమిక్ ఇండెక్స్ దీనికి యాడ్ అయిపోతుంది. ఇడ్లీ రవ్వ గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగానే ఉంటుందండి. కొంతమంది 1:4 కూడా వేస్తూ ఉంటారు. అంటే ఒక గ్లాస్ మినపప్పుకి 4 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ లేకపోతే రైస్ వాడుతూ ఉంటారు. అంటే మనం ఏం చేస్తున్నాం, ఇండైరెక్ట్గా మనం తినే ఇడ్లీని కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ లాగా మార్చేస్తున్నాం. ఉదయాన్నే ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ ఎక్కువగా మనం స్టమక్లో లోడ్ చేసేస్తూ ఉంటామో ఇన్సులిన్ స్పైక్స్ అయిపోతూ ఉంటాయి. ఆ ఇన్సులిన్ స్పైక్ అయిపోయి త్వరగా షుగర్ డ్రాప్ అయిపోతుంది, త్వరగా మనకు ఆకలేస్తుంది. ఇంకా షుగర్ పేషెంట్స్ మెడికేషన్స్ వాడుతూ ఉంటారు కదా, దానివల్ల వాళ్ళకి ఎక్కువ ఆకలి, బ్రేక్ఫాస్ట్ తినగానే నీరసంగా అనిపించడము, ఫాగీనెస్, నిద్రపోవాలంటారు కొంతమంది, చాలా నీరస పడిపోతారు. అదేంటి బ్రేక్ఫాస్ట్ తిన్నాక ఉదయం నీరసం వస్తుంది అంటారు, ఖచ్చితంగా పడుకోవాలంటారు. అందుకు ఒక కారణం హెవీగా కార్బోహైడ్రేట్స్ ఉన్న బ్రేక్ఫాస్ట్ తీసుకోవడమేనండి. అది కూడా లేట్గా బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా మనం ఈ ప్రాబ్లం అనేది గమనిస్తూ ఉంటాము. అందుకు బెస్ట్ సొల్యూషన్ నేను చెప్పిన ఇడ్లీ ఆరోగ్యానికి మంచిది, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. కానీ అది మనం తయారు చేసేటప్పుడు రేషియో చాలా ఇంపార్టెంట్. షుగర్ లెవెల్ కంట్రోల్ని బట్టి ఆ రేషియో అనేది ఆధారపడి ఉంటుందండి. ఎవరిలో అయితే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అలవాటు అయిపోయింది, మాకు ఇడ్లీ అయితే బాగా అరుగుతుందండి, ఉదయం తినబుద్ధి వస్తుంది అనే వాళ్ళకి ఒక చిన్న టిప్, మీరు ఇడ్లీ తయారు చేసేటప్పుడు కేవలం మినపప్పుతో మాత్రమే తయారు చేసుకోండి. ఎందుకంటే అందులో మనం ప్రోటీన్ పెంచేస్తాము, కార్బోహైడ్రేట్ తగ్గడమే కాకుండా గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా 80 నుంచి 40కి పడిపోతుంది. ఇప్పుడు ఒక ఇడ్లీ అది కేవలం మినపప్పుతో చేస్తే దాంట్లో 40 క్యాలరీస్ ఎనర్జీ ఉంటాయి, అందులో 6 గ్రామ్స్ వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, కానీ ప్రోటీన్ మాత్రం 8 గ్రామ్స్ వరకు పెరుగుతుందండి. కాబట్టి మనం ప్రోటీన్ పెంచడం వల్ల దీని గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది, స్లోగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, ఎక్కువసేపు కూడా ఆకలి అవ్వకుండా ఉంటుంది. కానీ కొంతమందిలో ఎక్కువగా మినపప్పు తీసుకుంటే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంటుంది. అటువంటి వాళ్ళు మనం రెగ్యులర్గా చేసుకునే 1:2 కాంబినేషన్ ఇడ్లీలో సాంబార్ మరియు వెజిటబుల్స్ ఎక్కువగా కలిపి తీసుకుంటే కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించేసుకోవచ్చు. ఆహారం తిన్న తర్వాత, ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వాకింగ్ చేస్తే మనము ఈ ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది, మరియు షుగర్ లెవెల్స్ పెరగకుండా మరియు ఎక్కువసేపు కూడా బాడీలో ఎనర్జీ మెయింటైన్ అవుతుంది.